ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. శనివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు ముక్కుకు ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ అనంతరం జరుగుతున్న రికవరీ ప్రక్రియను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సుమారు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు క్షేమ సమాచారాలతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా నిర్ణయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ముఖ్యమంత్రికి మర్యాదపూర్వక స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన ఈ భేటీ కీలకంగా మారింది. ఏప్రిల్ 17న అధికారులతో సమావేశంలో పాల్గొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సైనసైటిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముక్కుకు సంబంధించిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ను డిశ్చార్జ్ చేశారు. కనీసం వారం నుండి 10 రోజుల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. అయితే సైనసైటిస్కు శస్త్రచికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరి. లేకపోతే వయస్సు పెరిగే కొద్దీ శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.